नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आदिलाबाद शहर में कई सालों से लंबित रेलवे ओवरब्रिज और रेलवे अंडरब्रिज का निर्माण कार्य राज्य सरकार द्वारा अपने हिस्से का भुगतान न करने के कारण बाधित हो रहा है, जबकि पूर्व में केंद्र और राज्य सरकारों के हिस्से से जो निर्माण कार्य पूरा करने के लिए प्रशासनिक मंजूरी मिल चुकी है। आदिलाबाद विधायक पायल शंकर ने कहा। उन्होंने याद दिलाया कि राज्य सरकार के सहयोग से इन कार्यों को पूरा करने के लिए एक प्रारंभिक समझौता ज्ञापक पर हस्ताक्षर हो चुके हैं, ताकि केंद्र सरकार रेलवे विभाग को 94 करोड़ रुपए की परियोजना का भुगतान कर सके। उन्होंने कहा है कि रेलवे विभाग के संबाशिव राव और RNBC राजेश्वर रेड्डी के साथ में कलेक्टर से कुछ मुद्दों पर चर्चा की। आदिलाबाद में सबसे बड़ी समस्या ROB कार्यों का शुरू होना है। उन्होंने कहा है कि केंद्र सरकार भूमि अधिग्रहण और रेलवे विभाग से संबंधित शेष धनराशि वहन करने के लिए तैयार है और कहा है कि आदिलाबाद के लोगों की समस्याओं के लिए समाधान के लिए अधिकारियों को कड़ी मेहनत करने के निर्देश दिए गए हैं और कहा है कि मई महीने तक काम पूरा करने का लक्ष्य रखा गया है। అప్పుడు వాళ్ళు తీసుకొచ్చి ఆయన సెక్రటరీ చెప్పే మనకి రెండు మ్యాండల్సీస్ ఎలిమినేట్ అవుతున్నాయి కదా సేమ్ వర్క్ సో దాన్ని మీ అకౌంట్ ఒకటి విషయం ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ కు సంబంధించింది టోటల్ ఎంత కరెక్ట్ గా అకౌంట్ లేదండి. దాంట్లో మీరు జాయింట్ పార్ట్లు ఏమి ఉండదు. వాళ్ళు ఏదున్నా కూడా మిగతా జనరల్ నేషనల్ హైవే అక్విజిషన్ ప్రాసెస్ ఎట్లా చెప్తే అట్లా జరిగిపోతుంది. దానికి ఏం అవసరం లేదు. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ కి ఎస్క్రో అకౌంట్ ప్రతి చెక్ మీరే సంతకం పెట్టుకుంటే చేస్తారు. ప్రతి దానికి మీరు ఎట్లా ఇప్పుడు దాంట్లో 50 లక్షలు, 1 కోటి, 4 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 50,000 ఇట్లంతా కూడా రేజ్ అయితే అవుతుంది. దానికి లేదు ఒకసారి కలెక్టర్ గారు అకౌంట్ లో 27 crores వేసి మిగతా దాంట్లో ప్రాసెస్ అయిపోతుంది వాళ్ళది. అంతే. ఇప్పుడు జాయింట్ అకౌంట్ అంటే ఇట్ ఈస్ స్పెసిఫిక్ పర్పస్ అకౌంట్. దా డబ్బులు మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఆదిలాబాద్ పట్టణంలో అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్, రైల్వే అండర్ బ్రిడ్జ్ ఇవన్నీ కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ వాటాలతో ఈ యొక్క పనులు పూర్తి చేయాలని అప్పుడు పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెల్లించాల్సినటువంటి వాటా చెల్లించని కారణంగా ఆ యొక్క పనులన్నీ కూడా డిలే కావడం జరిగింది. దానికి పూర్తిగా 94 కోట్ల రూపాయలతో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాజెక్టుని ఆ 94 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వమే రైల్వే డిపార్ట్మెంట్ ద్వారా చెల్లించి ఈ యొక్క పనులు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పూర్తి చేయాలని ఇప్పటికే ఒక ప్రాథమికంగా MOU కావడం జరిగింది. దానికి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి CPM సాంబశివరావు గారు, అదేవిధంగా RNB డిపార్ట్మెంట్ నుంచి సి రాజేశ్వర రెడ్డి గారు, కలెక్టర్ గారి సమక్షంలో కొన్ని విషయాల మీద చర్చలు జరగడం, ఈ ఆదిలాబాద్ లో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య అయినటువంటి ROB సమస్యను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో పూర్తి చేయాలని ఒక నిర్ణయానికి వచ్చింది. రేపు ఒక 2 నెలల డిసెంబర్లో ROB పనులు ప్రారంభించడం, అదేవిధంగా ROB పనులు ప్రారంభించడం, మిగతా భూసేకరణకు కావాల్సినటువంటి నిధులు కూడా పూర్తిగా రైల్వే డిపార్ట్మెంట్, కేంద్ర ప్రభుత్వమే భరించడానికి సిద్ధంగా ఉన్నది. ఎక్కడ ఎటువంటి ఆటంకాలు జరిగినా కూడా ఇటు RNB డిపార్ట్మెంట్, రైల్వే డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఇన్స్పెక్షన్స్ నిర్వహించి మిగతా కలెక్టర్ గారికే డైరెక్ట్ నేరుగా ఆ యొక్క నిధులు విడుదల చేయడానికి కూడా ఒక ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది. ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. సాధ్యమైనంత తొందరగా ఈ యొక్క ROBని పూర్తి చేసి ఆదిలాబాద్ ప్రజలకు ఇబ్బందిగా ఉన్నటువంటి ఈ యొక్క సమస్యని పరిష్కారం చేసే విధంగా అటు రైల్వే అధికారులు, RNB అధికారులతో కూడా ఇప్పటికే చర్చలన్నీ కూడా పూర్తయిపోయి రేపు రాబో రోజులలో ఈ యొక్క ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితులలో ROB రెండు కూడా ఏప్రిల్ మే నెలలో ఈ 2 పనులు కూడా పూర్తి చేయాలని ఒక టార్గెట్ పెట్టి ROB మాత్రం వచ్చి ఒక 3 నెలల్లో పూర్తి చేయాలని ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఆదిలాబాద్ పట్టణం 2 భాగాలుగా విభజించబడ్డది. ఒకటి రైల్వే అడదిక్కున్నటువంటి భాగంలో దాదాపు 150,000 పాపులేషన్ ఉన్నటువంటి భాగం, 30 వార్డులు ఉన్నాయి. ఇటు ఆదిలాబాద్ ఇటు 20 వార్డులు. ఎందుకంటే పెద్ద మొత్తంలో సీజన్లోనైతే ప్రత్యేకంగా ఈ యొక్క పనులు పూర్తి కానందున అటు ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా ఏదైనా అంబులెన్స్లు రావాలన్నా పోవాలన్నా చాలా ఇబ్బంది ఏర్పడ్డది.
ఈ విషయం మీద గౌరవ కేంద్ర మంత్రి వారు రైల్వే శాఖ మంత్రి గారు దేశంలోనే మొదటిసారి పూర్తిగా 100కి